ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ఉన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే మన అరెస్ట్ రోజు వెళ్ళాడు, కానీ ఈరోజు విచారణ కోసం వెళ్ళాడు. విచారణ చేస్తున్నటువంటి అధికారులు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతున్నటువంటి అధికారులు ఘటనకు అంటే తొక్కిసలాటకు ముందు, తొక్కిసలాట తర్వాత ఈ రెండింటిగా డివైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. తొక్కిసలాటకు ముందు ఏం జరిగింది, అసలు అల్లు అర్జున్ అనే వ్యక్తి సంధ్యా థియేటర్కు ఎందుకు వచ్చాడు, ఎవరి ఆహ్వానం మేరకు వచ్చాడు, ఆహ్వానం మేరకు వచ్చాడా లేక ఆయనే సినిమా చూడడానికి వచ్చాడా, ఆహ్వానం మేరకు వస్తే ఎవరి ఆహ్వానం మేరకు వచ్చాడు, చూడడానికి వస్తే ఎవరితో చెప్పి వచ్చాడు, అంటే థియేటర్ యాజమాన్యానికి చెప్పాడా లేకుంటే ఎవరికి చెప్పి వచ్చాడా అనే దాని మీద ప్రధానంగా ఈ ఎంక్వైరీ నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో థియేటర్ యాజమాన్యానికి సంబంధించి థియేటర్ పర్మిషన్ లేదనే విషయం థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే ఈయనకు సంబంధించిన అల్లు అర్జున్కి సంబంధించిన సిబ్బంది ఎవరైనా చెప్పారా లేదా అనే కోణంలో ఆయన ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జనరల్గా దీంట్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలే అవి. ఇది ఈ కేసుకు సంబంధించి అక్కడి వరకే కన్ఫైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేవలం అంటే అల్లు అర్జున్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఆయన వల్ల జరిగింది కాబట్టి దీంట్లో ప్రధానంగా ఇవే ప్రధాన అంశాలుగా ఉంటాయి. అయితే ఇందులో ఎవరు ఆహ్వానం మేరకు వచ్చాడు, థియేటర్ యాజమాన్యానికి పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకున్నాడా లేదా, తెలుసుకుంటే యాజమాన్యం ఎవరు చెప్పారనేది ఒకటి. తర్వాత తొక్కిసలాటకు ముందు థియేటర్కి వచ్చినప్పుడు ర్యాలీగా రూఫ్ టాప్ పైన కారుకు సంబంధించినటువంటి రూఫ్ టాప్ పైన ఎక్కి వచ్చాడు కాబట్టి ర్యాలీగా వచ్చినట్టే. ర్యాలీకి అనుమతి తీసుకోవాలనే విషయం తెలుసా లేదా, తెలిసినట్టయితే ర్యాలీ ఎవరు తీసుకున్నారు, అంటే ఈయనకు థియేటర్కు మధ్య కోఆర్డినేషన్ ఎవరు చేశారనే దాని మీద ప్రధానంగా దృష్టి సారించారు. అల్లు అర్జున్కి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి పోలీసులు ఏదట్టుంది. ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పే అన్ని విషయాలు నిజాలే కాకపోవచ్చు, కానీ అల్లు అర్జున్ విచారించడం ద్వారా చాలా అంశాలు బయటకు వస్తాయి. అంతకు ముందు అరెస్ట్ అయినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్స్, వాళ్ళ రిమాండ్ నోట్స్, వాటి ఆధారంగా కూడా అల్లు అర్జున్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మీరు అల్లు అర్జున్ను ఇన్వైట్ చేశారా లేకుంటే ఆయనే వచ్చాడా, వస్తే ఎవరు చెప్తే వచ్చాడు, ఎవరు ఆహ్వానం మేరకు వచ్చాడు, ఎవరికి ఇన్ఫామ్ చేసి వచ్చారు, ఒకవేళ ఇన్విటేషన్ లేకుంటే వీళ్ళే వస్తే ఇన్ఫామ్ చేసి వచ్చారు అనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత తొక్కిసలాటకు సంబంధించి అంటే ఆయన రావడము, వస్తూ ర్యాలీ నిర్వహించడము, ఆ ర్యాలీలో ఆయన రూఫ్ టాప్ పైకి వచ్చి అభివాదం చేయడమే కాకుండా తన వెంట ఉన్నటువంటి బౌన్సర్లు, సిబ్బంది సంఖ్య ఎంత, అసలు ఎంతమంది వచ్చారు, మీరు ఎవరు కోఆర్డినేట్ చేశారు. ఒక హీరో వస్తున్నాడు అంటే సినిమాకి సంబంధించిన ఇది కాబట్టి ఆ సినిమా ప్రొడక్షన్ యూనిట్ చూస్తుందా, లేకపోతే ఈ బౌన్సర్లను ఎవరు ఎంగేజ్ చేశారు, ఎంతమందిని ఎంగేజ్ చేశారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కాకుండా సిబ్బంది ఎంతమంది ఉన్నారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు, అది కాకుండా బౌన్సర్లు ఎంతమంది ఉన్నారు, బౌన్సర్లను ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని వెహికల్లలో వచ్చారు, ఇవన్నిటినీ తరువుగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు తొక్కిసలాట జరిగిన తర్వాత ఏం జరిగింది, తొక్కిసలాటకు ముందు ఎవరైనా వచ్చి మీరు ఈ థియేటర్ నుంచి వెళ్ళిపోవడం మంచిది, జనం ఎక్కున్నారని ఎవరైనా చెప్పారా, చెప్తే ఎవరు చెప్పారు, ముందు మేనేజర్కు ఈ విషయం పోలీసులు చెప్పినప్పుడు మేనేజర్ వచ్చి నీకు చెప్పాడా లేదా, మేనేజర్ నీకు కాకుండా మీ సిబ్బందికి ఎవరైనా చెప్పాడా లేడా, ఇది దీంతోపాటు ఏసీపీ వచ్చి చెప్పే వరకు నీకు ఈ విషయం తెలుసా లేదా, తొక్కిసలాట జరిగిన విషయం తెలుసా లేదా అనేది క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడే అల్లు అర్జున్ ఎన్ని మాటలు చెప్పినా, ఏది తప్పించుకోవాలని చూసినా ఇక్కడే ఆయనకు ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కడంటే చిక్కడపల్లి ఏసీపీనే ప్రత్యక్షంగా వెళ్ళి తొక్కిసలాట జరిగింది, ఒకరు చనిపోయారు, మీరు వెకేట్ చేయాలి, వెళ్ళిపోవాలి వెంటనే అని చెప్పింది ఏసీపీ. ఇన్వెస్టిగేషన్లో ఆయనే ఉన్నాడు, ఇప్పుడు ఆయనే ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు, విచారిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎదుట నువ్వు చెప్పలేదనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయన చెప్పిండని చెప్తున్నాడు, ఈయన చెప్పలేదనే పరిస్థితి ఉండదు ఒకటి. ఆ తర్వాత మేనేజర్కి ముందే విషయం చెప్పినప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళలేదనేది పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మేనేజర్కి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో కూడా అవి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత చెప్పిన తర్వాత ఎందుకు వెకేట్ చేయలేదు, సినిమా చూసి వెళ్తాను అనే మాట కూడా వచ్చింది కాబట్టి అన్నవా లేదా దానిపైన. ఆ తర్వాత అంటే అఫెన్స్ జరిగిన తర్వాత ఇవన్నీ ఎందుకనే క్వశ్చన్స్ కూడా ఉత్పన్నమవుతాయి. అఫెన్స్ జరిగిన తర్వాత కూడా జరిగిన పరిణామాలు దీంట్లో అంటే నెగ్లిజెన్సే కాకుండా దీంట్లో మరికొన్ని విషయాలను దీంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అవి అడిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డీసీపీ చెప్పిన తర్వాత ఎవరు చెప్తే బయటికి వెళ్ళావు,
డీసీపీ చెప్తే బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ వెహికల్లోకి వచ్చిన తర్వాత అభివాదం చేస్తూ వెళ్ళడం, వీటన్నిటిపైన తరవుగా క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత తనకి ఇన్ఫర్మేషన్ లేదని బయట చెప్తున్నది ఒక ఎత్తు, ప్రెస్ మీట్లలోనో లేకుంటే బయట ఇంకెవరితోనో మాట్లాడినప్పుడు అది డిఫరెంట్. ఇప్పుడు చెప్పేది ప్రతిదీ అకౌంటబిలిటీ. మీడియాతో మాట్లాడినప్పుడు లేకుంటే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన తరఫున ఎవరైనా వకాలతా తీసుకొని మాట్లాడిన సందర్భాలు వేరు, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదురుగా ఇద్దరు పంచులు ఉంటారు అక్కడ సాక్షులుగా, వాళ్ళ ఎదుట ఈ ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకోవైపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ఉన్నాడు. అడ్వకేట్ని